హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతుర్రు, అన్న నాకు ఇజ్రాయెల్కి వీసా ఎప్పుడు వస్తుంది, ఇజ్రాయెల్ వీసా ఎందుకు లేట్ అవుతుంది, అండ్ గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు ఇజ్రాయెల్ కోసం అప్లై చేసుకోవన్నా అద్దా, మరి ఏం సిచ్యువేషన్ ఉంది, ఇజ్రాయెల్కు వీసాలు తొందరగా వస్తున్నాయా అని మనం దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తిరుపతి. నేను ఇజ్రాయెల్లో ఉంటాను. మీకు ఇజ్రాయెల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ అని నేను మీ దగ్గరికి చేరవేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నా వీడియో కూడా నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇజ్రాయెల్ వీసాల గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ వీసాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఇప్పుడు మనం ఏ కంట్రీ కన్నా అప్లై చేసుకుంటే నెలలో 2 నెలల్లో వచ్చేస్తాయి. కానీ ఇజ్రాయెల్కు కావాల్సింది 1,00,000 మంది. 1,00,000 మంది ఇండియన్స్ ఇజ్రాయెల్కు రావాలని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంత డిలే ఎందుకు అవుతుంది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఏంది? చాలామంది ఈ విషయం తెలియక, ఎందుకంటే మనం పోయి అప్లై చేసుకుంటే మనం అయిపోతామంటే అది అయితలేదు. అట్లీస్ట్ 3 నెలలు పడుతుంది, 3 నెలల కన్నా మీదనే పడుతుంది. ఇప్పుడు చాలా నుంచి నాకు తెలిసి ఇజ్రాయెల్కి వచ్చిన 1,00,000 మందిలోకి వెళ్ళి ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళు ఒక 10 నుంచి 12, 15 వేల మధ్యలో వచ్చారు, కానీ అంతకన్నా ఎక్కువ ఇజ్రాయెల్ చేరుకోలేరు. మరి ఎందుకు వస్తలేరు? కారణం ఏంది? సో ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు ఇది చూసి అక్కడ ఏదో ఇజ్రాయెల్లో 1,50,000 జీతం వస్తుందని గల్ఫ్ కంట్రీల తన ఉన్న జీతాన్ని వదిలిపెట్టుకొని ఇజ్రాయెల్కి ట్రై చేసి వస్తుండు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పని కావడం లేదు. చాలామంది నాకు ఇదే కామెంట్ చేస్తారు, అన్న నాకు ఎప్పుడు వీసా వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది. ఆ వీసా వస్తుందో రాదో కూడా అది కూడా తెలుస్తలేదు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తుర్రు, ఆరు వీళ్ళు మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటుర్రు, అది కూడా తొందరగా అవుతలేదు పని. కొంచెం ఏమన్నా అంటే డాక్యుమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇజ్రాయెల్. సో ఈజీగా అయితే పని అయితే లేదు. అన్న మీరు కూడా ఎవరైనా ఇప్పుడు గల్ఫ్లో ఉండి ఇజ్రాయెల్ కోసం ట్రై చేయాలనుకుంటే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే అక్కడ మిగతా ఏమన్నా బ్యాలెన్స్ ఉండి ఇంకా డబ్బులు కూడా ఎక్కువ తెలిసింది కదా, డబ్బులు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల లోపు డబ్బులు తగులుతున్నాయి. అంటే ప్రైవేట్ నుంచి వస్తే, గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్డిసికి వెళ్ళి వస్తే అంతా తలుగుతులే, కానీ అలా ఛాన్సెస్ కూడా తక్కువనే ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ రావన్నా వద్దా, ఈ ప్రశ్న కూడా బాగా ముందుకు వస్తుంది. సో మీరు ఆలోచించుకోండి. అగర్ మీరు కొంచెం సెటిల్డ్ అయి ఉండి మీరు వెయిట్ చేయగలిగితే, ఒక 6 నుంచి 7 నెలలు వెయిట్ చేయగలిగితే ఇజ్రాయెల్ కోసం ట్రై చేసుకోర్రి. కానీ ఇప్పుడు ఇమీడియట్గా గల్ఫ్ కంట్రీ ఇడిచిపెట్టుకొని మీరు ఇక్కడ ఇజ్రాయెల్ రావాలంటే ఇంత సులువుగా మాత్రం ఇక్కడ పని అవుతలేదు. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఏదైతే మీరు పని చేస్తున్నారో ఏదో ఇంత సాలరీ వస్తుందచ్చు, కానీ ఇక్కడ వచ్చి మీరు ఇండియాలో ఉండి ఇదే ఇజ్రాయెల్ వీసా కోసం వెయిట్ చేసుకుంటూ చేస్తే అటు ఆ పని అయితే లేదు, ఇటు ఈ పని అయితే లేదు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే కుడిలో పట్ట వెలుకలెక్క అయిపోతుంది కథ. ఎందుకంటే ఆ సాలరీ అట్లా వస్తలేదు, ఆరు మీరు ఏదో డబ్బులు ఉండి కాదు, ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చి పెడతారు, దానికి వడ్డీ కట్టాలి, అన్నీ కట్టాలి. అండ్ ఆరు ఇంకా వేరే ఏమన్నా ఏజెంట్ మోసగాడైనా మళ్ళీ అది కూడా ఇబ్బంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఆలోచించండి. ఇజ్రాయెల్ రావచ్చును, కానీ మీరు కొంచెం డబ్బులలో కానీ మీ పనిని కానీ చూసుకొని రండి. ఎందుకంటే మిగతా ఏమైనా వెల్ సెటిల్డ్ అయి ఉండి మీరు పే చేయగలుగుతున్నాయి చేయండి, కానీ మీరు వడ్డీలు తీసుకొని వచ్చి పని అవుతుంది అనుకుంటే పని మాత్రం తొందరగా అవుతుంది. నేను చెప్పే మొత్తం పాయింట్ ఏంటంటే పని మాత్రం తొందరగా అయితే లేదు. దానికి 5 నుంచి 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది. ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు అదే. అండ్ మళ్ళీ వన్ మోర్ థింగ్, ఇజ్రాయెల్లో అగ్రికల్చర్ వీసాస్ బంద్ ఉన్నాయి. అండ్ ఈ అగ్రికల్చర్ వీసాస్ తీసుకొని ఫేక్ వీసాస్ ఇస్తున్నారు మీకు. ఫేక్స్ ఇక్కడ వీసా ఉంటుంది కదా, ఇజ్రాయెల్ వీసా, టికెట్ వీసా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఎంప్లాయర్ మీకు వీసా ఇస్తాడు. ఇప్పుడు ఇది ఫేక్ వీసాలు కూడా అక్కడి నుంచి ఇస్తారు, ఇండియాలో వీసాలు ఇచ్చేస్తారు. అమ్మ అది మనం అన్నది, కానీ అది ఎట్లా తయారైనట్టు అక్కడ ఏజెంట్లు మొత్తం ముంచుకోవడానికి తయారు. దానికి మాత్రం జాగ్రత్తగా ఉండండి. చూడండి, మీకు ఏ విధంగా అనువుగా ఉంటే ఆ విధంగా రండి. కానీ మరీ పని పెట్టుకొని వచ్చి మీకు వెల్ సెటిల్ అంటే మీ పే చేయగలిగితే ఓకే, వెయిట్ చేయగలిగితే ఓకే. వెయిట్ చేయని పరిస్థితిలో మీరు వడ్డీలకు తీసుకొని
బాధపడకండి. నాది అదే సజెషన్. మాత్రం లేట్ మాత్రం అవుతుంది. ఇజ్రాయెల్కు 1,00,000 మంది రావాలనుకుంటే ఆ ప్రొసీజర్లో ఆ 1,00,000 మంది వచ్చే తరీకా అయితే మతలబ్ ఈ 2 నెలలు పోతుందో, అంటే ఈ 5-6 నెలల్లో ఒక 10,000 మంది వచ్చిర్రంటే 1,00,000 మంది రావాలంటే ఎన్ని రోజులు పట్టాలి? ఇక మీరు దానికి లెక్క పెట్టండి. సో నేను చెప్పేది అదే, మీరు కొంచెం ఆలోచించుకొని ఇప్పుడు గల్ఫ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎగిరితపడకండి. మీ CV వగేరా ఉంటే మీరు డైరెక్ట్ సెండ్ చేసుకొని వాళ్ళు ఏమన్నా మీకు నమ్మకం ఇవ్వగలిగితే ఆ విధంగా రండి. కానీ ఎగిరితంగా మీ ఉన్న జాబులు వదిలిపెట్టి ఇజ్రాయెల్ కోసం ట్రై చేయకండి. అది ట్రై చేస్తే మీ ఇష్టం, అంటే ట్రై చేయొచ్చు. నేను ట్రై చేస్తే మీకు జాబ్ రాదని నేను చెప్పడం లేదు, కానీ ఏంటంటే మీరు వడ్డీలు తీసుకొని వడ్డీల మీద పడుతున్నాయి, ఇటు పని అవుతలేదు. అండ్ ఇప్పుడు కొంతమంది ఫేక్ ఏజెంట్లు కలిసి ఇట్లా కూడా మోసం చేస్తున్నారు. ఫేక్ ఏజెంట్లేదు, మొన్న NSDC నుంచి వచ్చిన వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించుకొని వచ్చారు. ఫేక్ సృష్టించుకొని వచ్చి ఇక్కడ పని వాళ్ళకి ఏం పని కూడా రాదు. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పిన వాళ్ళకు ఇట్లా సుత్తె అంటే సుత్తె పట్టడం కూడా రాదని ఇక్కడి గవర్నమెంట్ ప్రూవ్ చేసింది. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు కొంచెం చూసుకొని మీ వెసులుబాటు చూసుకొని ఇజ్రాయెల్ కోసం అప్లై చేసుకోండి. అది మీకు బాగుంటుంది. మొత్తం పనిడిత పెట్టి మాత్రం ఇంటికాడ కూర్చుంటే ఇది చాలా టైం పడుతుంది. వీసా రావడానికి చాలా టైం ఉంది. దీని వెనుక తిరిగి మీరు మీ సమయం కూడా వృధా చేసుకోవద్దని అనుకుంటున్నా. అంటే కాదని చెప్తున్నాను, అవుతానని చెప్తున్నాను, అది చెప్తున్నా. మీకు చేసే కెపబిలిటీ ఉంటే మతలబ్ అప్లై చేసుకొని మీ అన్ని సర్టిఫికేట్లు ఉంటేనే చేయండి అన్న. సర్టిఫికేట్ లేక మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేక మీరు కూడా చేస్తే అక్కడే కాదు, ఇప్పుడు దుబాయ్లో కాదు ఏదో సర్టిఫికేట్ ఉండబోయి చేసుకున్నట్టు కాదు. వాళ్ళు అట్లా కాదు, ఇక్కడ పని చేస్తేనే డబ్బులు ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇవ్వరు. అని పని రాలేదనుకో వాపస్ అంటే రిటర్న్ పంపించే ఛాన్సెస్ కూడా 99% ఇక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్, ఇజ్రాయెల్ ఎంప్లాయరు చేయగలుగుతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ ఉండే నేను మీకు చెప్తున్నా. చూడండి, మీరు ఆలోచించి ఇజ్రాయెల్కి రండి. ఓకే, బాయ్.